హే వ్యూయర్స్ హాయ్ వెల్కమ్ టు హెగా మీడియా. నేను మీ అంజలి. ఎస్, సో షష్ఠపూర్తి అన్న పదం విన్న వెంటనే అందరికీ రకరకాల సిచ్యువేషన్స్ గుర్తొస్తూ ఉంటాయి అనమాట. అండ్ బేసికల్గా మా ఇంట్లో వాళ్ళకి కావచ్చు ఆర్ ఎల్స్ ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. నేను ఎప్పుడో చిన్నప్పుడు మా ఫ్యామిలీలో ఎవరికో జరిగితే చూసాను, కానీ అప్పుడప్పుడు సినిమాల్లో చూస్తున్నప్పుడు అలా కళ్ళు చివురుస్తాయి. మనం చూడలేనిది ఎంచక్కా చూపించారని చెప్పేసి, అలాంటిది ఆ షష్ఠపూర్తి అన్న టైటిల్ తో మన ముందుకు రాబోతున్నారు హీరో గారు అండ్ డైరెక్టర్ గారు మనతో పాటు ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడి మూవీ విశేషాలు అన్నీ తెలుసుకుందాం అనమాట. సో హాయ్ అండి, నమస్తే. నమస్తే. అండ్ మీ ప్రొడక్షన్ హౌస్ తాలూకా లోగో ఇట్స్ వెరీ అట్రాక్టివ్ అండి. అంటే లైక్ ఎలా డిజైన్ చేశారు ఏంటి? అంటే నేను అమ్మవారిని ఎక్కువ పూజిస్తానండి. అమ్మవారిని. ఓకే. సో కొంచెం డివోషనల్ సైడ్ ఎక్కువ ఉంటాను నేను. ఓకే. సో ఆ యాంగిల్లో ఐ డిజైన్ సంథింగ్ లైక్ దట్. అండ్ ఏంటి అంటే ఏ అమ్మవారు ఉన్నారో చూడొచ్చు? ఆవిడ పేరు మా అయ్యి అండి. మా అయ్యి. ఓకే ఓకే, డన్. సో అంటే యాజ్ అ ప్రొడ్యూసర్ అండ్ యాజ్ అన్ ఆర్టిస్ట్ గా కూడా చెప్పండి. ఫస్ట్ ప్రొడ్యూసర్ గా చెప్పండి. ఒక కథని నమ్మి ప్రొడ్యూస్ చెయ్యాలి అని అంటే చాలా గట్స్ అండ్ ధైర్యం ఉండాలి. అండ్ దట్ యు ఆర్ కమింగ్ విత్ అ ఫ్యామిలీ జానరా మూవీ విత్ అ డెబ్యూ డైరెక్టర్. మిమ్మల్ని అంతగా ఇంప్రెస్ చేసిన పాయింట్ ఏంటి ఈ కథలో? స్క్రిప్టే అండి, కథే. కథ ఈ జనరేషన్ కి ఇలాంటి కథ చెప్తే బాగుంటుంది అనిపించింది నాకు. ఓకే. సో బేసికల్ గా ఇలాంటి జానరా కథలు ఓకే ఇప్పుడు కావాలి, జనరేషన్ కి నీడ్ ఉంది. కానీ ఇప్పుడు ఏంటంటే ఇలాంటి జానరా కథలు యాక్సెప్ట్ చేయడానికి కొన్ని రిస్క్లు అయితే ఉన్నాయి. బాగుందా, ఎంగేజింగ్ గా ఉందా అని అంటే వేరే లెవెల్ కి తీసుకెళ్తారు. లేదు అని అంటే కొంచెం అటు ఇటు అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఆ భయాలు ఏమైనా ఉన్నాయా? లేవండి అలాంటి భయాలు. బికాస్ మీరు ఇప్పుడు షష్ఠపూర్తి అని పట్టుకొని మీరు ఆ టైటిల్ బేస్ చేసుకుని ఓన్లీ ఫ్యామిలీ అని మీరు క్వశ్చన్ చేస్తారు. ఫ్యామిలీ అనుకుని మీరు అనుకుంటున్నారు, కానీ ఇందులో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. యూత్ ని అట్రాక్ట్ చేసేవి చాలా ఉన్నాయి. యూత్ మైండ్ సెట్ మార్చే కొన్ని ఎమోషనల్ ట్రాక్స్ ఉన్నాయి. సో దిస్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ ఫిలిం. ఓన్లీ షష్ఠపూర్తినే కాకుండా మిగతా చాలా ఉంది స్టఫ్ అక్కడ. ఓకే, డన్. సో హాయ్ అండి. హలో. సో బిఫోర్ దిస్ మూవీ అంటే లైక్ ఏమైనా అసిస్టెంట్ డైరెక్టర్ గా కానీ లేకపోతే ఎవరైనా వర్క్ చేయడం జరిగిందా? నేను ఈవి గారి దగ్గర చేశాను. ఈవీవి గారి దగ్గర. ఓకే, ఏ మూవీస్ కి చేశారు? ఫిట్టింగ్ మాస్టర్ చేశాను. అబ్బో సూపర్. అంటే లైక్ క్లైమాక్స్ కి పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది ఫిట్టింగ్ మాస్టర్ కి. సో అంటే లైక్ ఆయన దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు? యా దట్స్ వాట్ అండి. ఆయన దగ్గర నుంచి యాక్చువల్ గా నాకు ఈ ఫిలిం కి ప్లస్ అక్కడి నుంచి వచ్చిందండి. ఎందు గురించి అంటే ఈవి గారు మాక్సిమం ఆయన సొంత ప్రొడక్షన్ లో చేసేవారు. సో సొంత ప్రొడక్షన్ చేసుకుంటూ సొంతంగా డైరెక్షన్ చేసుకున్న డైరెక్టర్ దగ్గర నేను జాయిన్ అయ్యాను. ఓకే. సో బేసిక్ గా ఐ ఫీల్ దిస్ ప్రొడక్షన్ ఈజ్ హౌస్ లైక్ మై ఓన్. ఓకే. సో దట్ మేడ్ మీ టు డీల్ దిస్ బిగ్ ప్రాజెక్ట్ ఇన్ ఎ వెరీ డీసెంట్ వే. ఓకే. అండ్ ఎన్ని సినిమాలకు చేశారండి ఆయన దగ్గర? యా ఐ వర్క్ ప్రిటీ ఫర్ 2 to 3 films. ఆయన దగ్గర ఎలా ఉంటుంది అంటారంటే ఆయన ప్రొడక్షన్ వేరే ప్రొడక్షన్ హౌస్ లో చేస్తే ఆ ప్రొడక్షన్ హౌస్ కి సెపరేట్ డిపార్ట్మెంట్ ఉండేది. ఓకే. సో అలా అంటే అప్పట్లో ఎలా ఉండే అంటే మంత్లీ సాలరీస్ ఇచ్చి పెట్టుకునేవారు ప్రొడక్షన్ హౌసెస్ డిపార్ట్మెంట్ ని. ఓకే. సో ఆ తర్వాత ఏంటంటే ద చాయిస్, మనం ఎలా అయితే మనకు నచ్చిన వాళ్ళు ఉంటారు, మన ట్యూన్ అయిన వాళ్ళు ఉంటారు, మన వేవ్ లెంత్ సెట్ అయిన వాళ్ళు ఉంటారు, మన వర్కింగ్ స్టైల్ కి అలవాటు పడే వాళ్ళు ఉంటారు, మన మూడ్ ని క్యారీ చేసే వాళ్ళు ఉంటారు, మనల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. సో ఆ ఈక్వేషన్స్ మీద ఏంటంటే ఇట్ బికెమ్ ఏ చాయిస్ ఆఫ్ మన అసిస్టెంట్ తో మనకి ఎంత కంఫర్టబిలిటీ ఉంటుంది అన్నది. ఫిలిం ని వీళ్ళు ఎంతవరకు డీల్ చేయగలరు, వీళ్ళు నిజంగా రెస్పాన్సిబిలిటీ తీసుకోగలరా, ఇవన్నీ చూస్ చేసి సెలెక్ట్ చేసుకోవటం ఈ మధ్యన ఇట్ బికెమ్ ఏ గుడ్ పాయింట్ యాక్చువల్లీ. ఓకే. మీరేంటి ప్రభాస్ గారికి ఏమైనా బంధువులు అవుతారా? ఏమండి పవన్ ప్రభాస్ ఆబ్వియస్లీ ప్రభాస్ గారికి బంధువు కాదు, కానీ పెద్ద ఫ్యాన్ అయితే డెఫినెట్లీ. ఓహో, అంటే కావాలని పేరు పెట్టుకున్నారా? కాదండి, యాక్చువల్లీ ప్రభాస్ అన్నది ఎపాస్ట్రోఫీ వేసి పెట్టాను నేను. మాకు అవన్నీ కనిపించవు, ఆ పైది ఎక్కడికో పైకి వెళ్ళిపోయింది, ప్రభాస్ అనే కనిపిస్తుంది. సో నైస్ ఆఫ్ యూ. బట్ మీరు ఇప్పుడు ఇక్కడైతే కనిపిస్తుంది డెఫినెట్లీ నా వెనకట్లా. అది మా అమ్మగారి పేరు అండి, ప్రభా అన్నది. ఓకే, సో నేను ఆ వర్డ్ యాడ్ చేశానండి పేరు. సో ఒక డెబ్యూ డైరెక్టర్ అండ్ రీసెంట్ టైమ్ లో సినిమాలు అన్ని హిట్ అవుతున్నాయి అని అంటే ఐదర్ థ్రిల్లర్ ఆర్ ఎల్స్ అ రా అండ్ రస్టిక్ లవ్ స్టోరీ ఆర్ ఎల్స్ టూ మచ్ ఆఫ్ వైలెన్స్. బట్ వీటన్నిటిని పక్కన పెడితే ఒక ప్లెజెంట్ మూవీతో రాబోతున్నారు. ఒక లవ్ స్టోరీ కూడా ఉందని అర్థమవుతుంది విజువల్ అంటే ఐ మీన్ పోస్టర్స్ చూస్తున్నప్పుడు. ఈ కథతోని మిమ్మల్ని మీరు యాజ్ అ డెబ్యూ డైరెక్టర్ గా ఎందుకు చూపించాలనుకుంటున్నారు? ఇప్పుడు మీరు అడిగిన దాంట్లోనే ఆన్సర్ ఉందండి. ఓకే. ఎన్ని సినిమాలు వస్తున్నాయి, ఇది కొంచెం వెరైటీగా ఉందన్నారు కదా. సో దట్ మేడ్ మీ టు డూ దిస్.
అంటే డూ యూ థింక్ ఆడియన్స్ చాయిస్ ని మ్యాచ్ అవుతుందా? ఇప్పుడు ఇప్పుడు మీరు ఫ్యామిలీ సినిమా అనేది ఒక ట్రెండ్ లాగా మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారంటే ఇంతకుముందు వచ్చాయి కదా. అవును. సో వచ్చిందనే మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను కొంతకాలం గ్యాప్ ఇచ్చి. ఓకే. మీ ఇద్దరు ఫ్రెండ్సా? మోర్ దాన్ దట్. ఎన్ని ఇయర్స్ నుంచి ఫ్రెండ్షిప్ మీ ఇద్దరిది? షష్టిపూర్తి జర్నీ నుంచే మొదలైంది. షష్టిపూర్తి జర్నీ నుంచి ఎవరిని అప్రోచ్ అయ్యారు ముందు చెప్పండి. నేను సార్ని అప్రోచ్ అయ్యాను. ఓకే. ఓకే డన్. సో మీ దగ్గరకు వచ్చినప్పుడు అంటే లైక్ మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు బై ద వే ఇండస్ట్రీలో? నేను ఆల్మోస్ట్ 7-8 ఇయర్స్ అయిపోయింది. 7-8 ఇయర్స్. ఐమ్ ట్రయల్స్ లో ఉన్నాను, ఆడిషన్స్ కి వెళ్ళేవాడిని, అని చేసేవాడిని. ఓకే. ఇక్కడ ప్రాపర్ రెస్పాన్స్ లేకుండా, అవకాశాలు కరెక్ట్ గా రాకుండా నేనే ప్రొడక్షన్ హౌస్ ఓపెన్ చేసి నేనే స్టెప్ చేద్దాం అనుకుని. ఓకే. అంటే ఇప్పుడు బేసికల్ గా చాలా మంది పాపం ఆడిషన్స్ కి వెళ్తూ ఉంటారు. ఓకే నువ్వు ఓకే అయిపోయావు, నువ్వు హీరోవి, వచ్చేసేమని అంటూ ఉంటారు. బట్ ఆల్ ఆఫ్ సడన్ చూస్తుంటే మనం వెళ్ళి ఓకే అయిన మూవీలో వేరే ఎవరో హీరోగా చేస్తుంటారు. సో అట్లాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా మీరు ఫేస్ చేశారా? చేశానండి. హీరోగా కాదు, నాకు పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ మంచిగా ఉంటే కథ చేద్దాం అనుకుని కూడా ఎన్నో ఆడిషన్స్ కి వెళ్ళాను. బట్ అది కూడా ఊరికే చెప్పడం ఓకే అని చెప్పడం తప్ప. అండ్ అలాగే పెద్ద డైరెక్టర్స్ ఆడిషన్స్ కి ఎవరు చేయట్లేదు. ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. పెద్ద చిన్న చిన్న ఏదో కొత్తగా వస్తున్న క్యారెక్టర్. ఇప్పుడు మేము కూడా కొత్తలం కాబట్టి ఈ సినిమాలో పెద్ద పెద్ద పేర్లు మీకు కనిపిస్తున్నాయి. పెద్ద పేర్లతో పాటు చాలా ఫ్రెషర్స్, కొత్త ఫేసెస్ కూడా చాలా మంది ఉన్నారు ఆర్టిస్టులు. సో ఆ ఫీల్ ఎందుకంటే మేము కూడా కొత్తలం, మాకు ఎవడ అవకాశం ఇవ్వలేదు. మేము ఎంత ట్రై చేసినా కనీసం మనమైనా స్కోప్ ఉంది అక్కడ ఇద్దామని మేము ఇద్దరం డిసైడ్ అయ్యాము. మేము ఇచ్చాము, వాళ్ళకి మంచి క్యారెక్టర్స్ పడ్డాయి. అంటే ఆ బయట తిరిగినప్పుడు జస్ట్ ఫేక్ గా బిహేవ్ చేసేవారు కానీ రియలిస్టిక్ గా. సో పాపం ఇంకా మీరు అన్నారు ఇందాక పాపం ఎవరికి రావని. సో పాపం మనం ఎందుకు పాపం అవ్వాలి, మనమే ఏమో చేయాలి కదా అనుకొని ధైర్యం, మాకు అదొక చిన్న ధైర్యం ఉంది. ఓకే. ఇండస్ట్రీలో ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఉందా అండి మీకు? ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ అంటే ఆర్వి చౌదరి గారు మా చుట్టాలండి. ఓకే. ఓకే. సో బేసికల్గా ఆయన నేను టచ్ చేయలేదు, నేను స్వతహాగా వచ్చాను. బట్ హీ ఈజ్ ఆల్వేస్ హెల్ప్ఫుల్ ఫర్ మీ. ఏ ఒక్క 2 సినిమాలైనా చేశారా మీరు యాజ్ అన్ ఆర్టిస్ట్ గా? ఏది చేయలేదు. ఒక సినిమా చేశా, యాక్షన్ ఫిల్మ్ యాజ్ అ హీరో. ఓకే. అది కూడా దీని తర్వాత రిలీజ్ చేస్తాను. అది రిలీజ్ వచ్చే టైంకి కోవిడ్ అవన్నీ రావడం వల్ల అది హోల్డ్ చేశాను. థియేట్రికల్ ఇష్యూస్ వల్ల థియేటర్స్ అన్ని క్లోజ్ ఉండే, ప్రాపర్ సిచ్యువేషన్ లేకుండే. దెన్ ఐ హోల్డ్ ఇట్. ఆఫ్టర్ దట్ ఈ సినిమా నేరేషన్ తీసుకున్న తర్వాత ఈ సినిమాతో లాంచ్ అయ్యి దాని సెకండ్ సినిమాకి రిలీజ్ చేద్దాం థియేటర్లో. నేను దానికి కూడా ఆఫర్స్ వచ్చాయండి. ఓటీటీకి అడిగారు అని అడిగిపెట్టి నేను ఓటీటీ గురించో డబ్బు గురించో సినిమా తీయలేదు. థియేటర్లో నేను నన్ను చూసుకోవాలి, నేను చేస్తున్న పర్ఫార్మెన్స్ ఆడియన్స్కి చూపించాలి, నాకంటూ స్వతహాగా ఓ ట్రేడ్ మార్క్ పలాలనుకొని కష్టపడి వచ్చాను. ఓకే. సో అది కూడా ఓన్ ప్రొడక్షన్? ఎస్ అది ఇట్స్ రెడీ. ఇది రిలీజ్ చేసి సెకండ్ అది కూడా. ఓకే డన్. సో మీరు చెప్పండి, అంటే లైక్ ఇట్స్ అ గుడ్ కాన్సెప్ట్, గుడ్ వన్. బట్ ఆయన దగ్గరికి ఎలా అప్రోచ్ అయ్యారు, ఎలా తెలిసింది ఆయన గురించి? నథింగ్ అండ్ యాక్చువల్లీ ఐ గాట్ ఎ గుడ్ ప్రొడ్యూసర్ ఫర్ దిస్ ఫిల్మ్ స్టార్టింగ్ లో. అంటే నేను కథ చెప్పేటప్పుడు, నేను ఇది రెడీ చేసి చెప్పినప్పుడు వన్ ఆఫ్ ఏ ఫ్రెష్ పర్సన్, ఆయన నేను చేస్తాను పవన్, ఇట్ ఈస్ వెరీ నైస్, యూ గెట్ ఎనీ పర్సన్, బికాజ్ నాకు ఈ స్టోరీ మీద ఆ నమ్మకం ఉంది. సో ఆబ్వియస్లీ స్టోరీకి ఎవరు కావాలి, ఏం కావాలి, ఇప్పుడు తండ్రిని సెలెక్ట్ చేసిన నేనైతే అమ్మని కూడా నేనే సెలెక్ట్ చేయాలి. అవును, బికాజ్ వాళ్ళిద్దరు కపుల్ ఎలా ఉండాలన్న తెలియాలి. సో చాయిస్ విల్ బి ద పర్ఫెక్ట్, సో యూ గో అండ్ గెట్ ఇట్ అన్న. ఓకే. దెన్ ఐ స్టార్టెడ్ లైక్ ఓకే ఫైన్, అసలు ఈ కథకి అసలు ఎలా ఉంటే ఏం చెప్తే అర్థమవుతుంది అన్నది నేను డిసైడ్ అయ్యి నేను చాలా పీస్ఫుల్గా, చాలా ఫ్రెష్గా, వెరీ హ్యూజ్ ఉండకూడదు, అలానే మధ్యలో ఉండకూడదు, పర్ఫెక్ట్గా ఉండాలని ఐ స్టార్టెడ్ లుకింగ్ అప్ ఫర్ ద ఫ్రెష్ ఫేసెస్. ఓకే ఓకే, ఫ్రెష్ ఫేసెస్ ఓకే. బట్ హీరో గారు డబ్ల్యూ, ఆయన మీరు ఈయన గురించే కదా అడిగారు, ఎలా అప్రోచ్ అయ్యారని అడిగారు. అవును, ఆయన వరకు ఎలా అప్రోచ్? అదే చెప్తున్నాను. అదే అంటే లైక్ మీరు ఇప్పుడు ఇందాక ఏమన్నారు, ఫ్రెష్ ఫేసెస్ అని అన్నారు కదా. అవునండి. ఓకే డన్. బట్ ఆకాంక్ష గారు వెల్ నోన్, యా, అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు, అర్చన గారు అంటే మనం లెజెండరీ, మనం టచ్ చేయలేం. యా, బట్ వై ఆకాంక్ష గారు? యా, ఐ వాంట్ వన్ షార్ప్ ఫ్యూచర్ గర్ల్ ఫర్ దిస్ జానకి క్యారెక్టర్. ఓకే. నాకు రామ్ అంటే చాలా ప్రశాంతంగా, పీస్ఫుల్ గా ఉండాలి. ఆఫ్ కోర్స్ ఆయన అలానే కనిపిస్తున్నారు. యా, దట్ ఈస్ మై చాయిస్. ఓకే. నిజంగానే ఆయన చాలా కూల్ గా ప్రశాంతంగా కూర్చుని, అడగండి క్వశ్చన్, నేను చెప్తాను ఆన్సర్ అని అంటున్నారు. ఓకే డన్. సో ఈ జానకి వచ్చేటప్పటికి ఇట్ విల్ బి లిటిల్
షార్ప్ గా ఉండాలి. అండ్ ఈ కథ నేను రాజమండ్రి బ్యాక్ డ్రాప్ లో చెప్పాలని డిజైన్ చేసింది. ఓకే, అ బిట్ కాంట్రవర్సీ అనుకోండి, మళ్ళీ తప్పుగా తీసుకోకండి. తెలుగు అమ్మాయిలు లేరా? రాజమండ్రి బ్యాక్ డ్రాప్ అంటున్నారు. మళ్ళీ తెలుగు నాకు తెలిసి ఆకాంక్ష గారు ఉన్నారండి, డెఫినెట్ గా ఉన్నారు. కాకపోతే ఏంటంటే నాతో చేయరేమో అనిపించింది. ఎందుకు మీరు అంటే అడిగిన క్వశ్చన్ ఇప్పుడు కాంట్రవర్సీ అవ్వకూడదు. టు బి వెరీ ఫ్రాంక్ గా చెప్పాలి అని అంటే చాలా మంది తెలుగు అమ్మాయిలు స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. మంచి కథ వస్తే చేయడానికి కూడా రెడీగా ఉన్నారు. ఓకే, సో 16 అనాల తెలుగు అమ్మాయి క్యారెక్టర్ అది, ఎంత బాగున్నారు ఆవిడ. సో అఫ్ కోర్స్ షీఈస్ పర్ఫెక్ట్, బట్ ఒక తెలుగు అమ్మాయి మీతో ఎందుకు చేయలేదు అనుకుంటున్నారు? అంటే జనరల్ గా ప్రతి ఒక్కళ్ళకి కూడా పెద్ద కార్లు, పెద్ద ఇల్లులు, పెద్ద డైరెక్టర్స్, పెద్ద ప్రొడక్షన్ హౌస్, పెద్ద స్టోరీలు కావాలనుకుంటారండి. సో అలా కాకుండా ఓన్లీ పర్ఫార్మెన్సే కావాలి, నేను చాలా చూజీగా చేస్తాను సినిమాలు, ఏది పెడితే అది చేయను అన్నది ఆకాంక్ష. ఓకే, మీరు అమ్మాయి ఫిల్మోగ్రఫీ చూస్తే నేను ప్రతి ఒక్కరు వికీపీడియా చూసి మీ ఫిల్మ్స్ని 1కి 15 సార్లు వాళ్ళ చూసి వీళ్ళలో చేసింది ఏంటి, చెయ్యంది ఏంటి, మన దాంట్లో పెట్టుకుంటే ఏమవుతుంది. అసలు అప్రోచ్ అయ్యారా మీరు? ఎవరిని? ఇక్కడ ఎవరైనా తెలుగు అమ్మాయిని అప్రోచ్ అయ్యారా? చెప్పాను కదండి, నాకు ఆ ఫియర్ ఉంది. ఓకే, బట్ మీరు అప్రోచ్ అవ్వకుండా ఎలా తెలుస్తుంది ఫియర్? అంటే ఐ మీన్ ఆ భయం ఎలా పోతుంది అని? జనరల్ గా నేను ఇప్పుడు మీకు అది ఎలా చెప్పాలంటే, ఒక లీడ్ రోల్ అన్నది ఎప్పుడు కూడా దట్ కమ్స్ ఫ్రమ్ ద డైరెక్టర్స్ నేమ్ అండి. డెబ్యూటెంట్స్ కి ఎప్పుడు కూడా ఒక డెబ్యూటెంట్ ఎప్పుడు కూడా ఏంటంటే నేను మంచి డైరెక్టర్తో లాంచ్ అవ్వాలనుకుంటారు, నాలాగే కొత్త డైరెక్టర్తో లాంచ్ అవ్వాలని ఎవరు అనుకోరు. ఓకే, కానీ కొత్త డైరెక్టర్ ఎప్పుడు కూడా నేను కొత్త ఆర్టిస్ట్ని చేయగలను అని ఫీలింగ్ ఉంటుంది, బికాస్ హీ విల్ బి మై ప్రోడక్ట్. ఆఫ్ కోర్స్. ఓకే, బట్ అవతల వాళ్ళకి అది ఉండదు, హీ విల్ బి మై డైరెక్టర్ అని ఫీలింగ్ ఉండదు. దట్స్ నాట్ కరెక్ట్ ఆల్సో. ఓకే, సో నాకు బేసిక్గా ఏంటంటే నేను ఇప్పుడు క్యారెక్టర్ని చూస్ చేసుకుని వెళ్తానండి. ఓకే, యా, నేను వెతికిన వాళ్ళలో నాకు ఆ జాన కనపడలేదు. ఓకే, నేను ఏదైతే రాసుకున్నానో, నేను ఏదైతే ఊహించానో, నేను ఏదైతే గోదావరి గట్టు దగ్గర ఒక అమ్మాయి పరిగెట్టుకుంటూ వెళ్తే ఎలా ఉంటుందో ఆ అమ్మాయి అన్నది నేను ఊహించానో, అది నాకు దొరకలేదు. ఓకే, సో ఆ తర్వాత నేను ఆ అమ్మాయి ర్యాండమ్గా ఏదో ఫిలిం చూస్తుంటే నాకు ఆ అమ్మాయి క్లిక్ అయ్యారు. ఓకే, సో దెన్ ఐ సెడ్ టు ద సార్ జానకి మీరు రామ్ పక్కన ఈ అమ్మాయి బాగుంటుంది సార్ జానకి అని. ఓకే, సో రామ్ని జానకిని అలా కలిపారనమాట. తెలుగు జానకులు కొంచెం రెడీ అవ్వండి, మీరు మంచిగా భయపెట్టేస్తున్నారు పాపం కొత్త డైరెక్టర్ని. ఓకే, సో ఎస్ మీరు చెప్పండి, అంటే లైక్ వర్కింగ్ విత్ ఆకాంక్ష గారు, బికాస్ ఆవిడ పెద్ద ప్రాజెక్ట్స్ చేశారు అండ్ షీఈ్ లైక్ అ పర్ఫార్మర్ అనేది చెప్పాలి. సో వర్కింగ్ విత్ హర్ ఎలా అనిపించింది? అండ్ ఫస్ట్ డే ఫస్ట్ షూట్ ఏ సీన్ చేశారు? అంటే డీటెయిల్డ్ గా వద్దులేండి, జస్ట్ ఫస్ట్ మేము చేసింది ఇది మీ పోస్టర్ లో చూస్తున్న ఈ సాంగ్ అండి, ఇది సాంగ్ లో నుంచి తీసిన పోస్టర్ ఇది. సో ఇదే సాంగ్, ఇది ఫస్ట్ డే షూట్ దే. సో వి డిడ్ ఫస్ట్లీ సాంగ్ ఓన్లీ. అండ్ ఇప్పుడు సార్ చెప్పినట్టే మేము అందరికి నా కథ చెప్పిన తర్వాత ఒక్కొక్క క్యారెక్టర్ చెప్పారు, పర్ఫెక్ట్ అని. నాకు కూడా అప్పుడే ఆయన చెప్పినా చెప్పకపోయినా సార్ ఇది పర్ఫెక్ట్, మనం మీరు అన్నది పర్ఫెక్టే, నేను కూడా వీళ్ళని ఊహించుకున్నాను. బట్ హీరోయిన్ డిస్కషన్ రాలేదు, మేము రాజా గారిని అప్రోచ్ అంత ఏం లాస్ట్లో హీరోయిన్ ఆప్షన్ పెట్టుకుందాం అని చెప్పాను. బికాస్ కొన్ని సాంగ్స్ ఎలా ఇస్తారో దాన్ని బట్టి వీళ్ళు డిసైడ్ అని చెప్పాను. ఒకరోజు సడన్గా వచ్చి ఈ అమ్మాయి చూడండి సార్ ఒకసారి అంటే, నాకు తెలుసు అమ్మాయి ఆకాంక్ష రన్వే 34లో అజయ్ దేవగన్ గారితో పక్కన చేసింది అని దేవదాస్ నాకు తెలుసు, సో పర్ఫెక్ట్గా ఉంటుంది ఆవిడైతే, నాకైతే ప్రాబ్లం లేదని చెప్పాను. నెక్స్ట్ డే మనం పిలిచాం, ఇక్కడికే పిలిచాం, నరేషన్ ఇచ్చాం, ఆవిడకి నచ్చింది. ఓకే, కొంతమంది ఆర్టిస్టులు ఎలా అంటే తను ఫస్ట్ నేను ఆల్రెడీ చేశాను కొంచెం లెవెల్ చూపిస్తూ ఉంటారు. సో అట్లా ఎప్పుడైనా ఆకాంక్ష గారితో ఫీల్ అయ్యారా ఎప్పుడైనా? అస్సలు లేదండి, చాలా చాలా జాలీగా వర్క్ దగ్గర చాలా సీరియస్ గా ఫోకస్డ్ గా చేసింది. నేను ఆవిడకి అడిగేవాడిని కూడా, సీనియర్ అయితే నాకేం మొహమాటం లేదు, నాకని మీకు ఎక్కువ తెలుసు, నేను ఇలా చేస్తున్నాను ఈ సీను, మనం ఇలా చేద్దాం పర్ఫెక్ట్ అంటే చేయండి, మీరు సీనియర్ ఎందుకు అంటారు నన్ను అంటున్నా. ఇంకా అలా సో ఆబ్వియస్లీ మీరు సీనియర్ అండి, మీరు నేను అనకపోయినా ప్రపంచానికి తెలుసు మీరు ఎన్ని సినిమాలు చేశారు, మీరు ఏం చూపించారు, ఏం చేసి చూపించారు ఎన్ని సినిమాల్లో అనేది అందరికి తెలుసు. నేను కొత్త ఉండని మీకు తెలుసు, అందరికీ తెలుసు. నేను ఏదో ప్రొడ్యూస్ చేస్తున్నా అని మిమ్మల్ని పొగడడం కాదు, లేకపోతే మీ రివర్స్ లో చెప్పట్లేను అని చెప్పేవాడిని. సో అలా లేదా, చాలా జాలీగా. 3 ఎమోషన్స్. ఓకే, 3 ఎమోషన్స్ పేరు చెప్తాను. ఆకాంక్ష గారు ఏ సిచ్యువేషన్స్ లో ఉన్నప్పుడు మీకు ఆ ఎమోషన్స్ ని మీరు గుర్తు చేసుకున్నారు?
అర్థమైందా? మళ్ళీ కమ్ అగైన్. బేసికల్ గా కొన్ని సిచ్యువేషన్స్ లో ఏంటంటే అక్కడ జరుగుతున్న సీన్ వేరు, మీ మైండ్ లో రన్ అవుతున్న ఎమోషన్స్ వేరు. ఆకాంక్ష గారిని చూసినప్పుడు ఆపోజిట్ పర్సన్ లో, నాట్ ఓన్లీ ఆకాంక్ష గారు కావచ్చు, ఆపోజిట్ పర్సన్ లో ఉన్న ఆ పర్సన్ పర్ఫార్మెన్స్ ని బట్టి మీ మైండ్ లో ఒక ఎమోషన్ రన్ అవుతూ ఉంటది, బట్ అక్కడ జరుగుతున్న సీన్ వేరే ఉంటది. అర్థమైందా? అర్థమైంది. ఓకే, అలా జరగలేదండి ఇది. యు ఆర్ ఆన్ సెట్ ఓన్లీ. మేము ఆన్ సెట్ లోనే మేము ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారితోనైనా ఆకాంక్ష గారితోనైనా పర్ఫామ్ చేస్తున్నప్పుడు నేను ఇలా చేద్దామని వెళ్తా. కొన్ని సీన్స్ లో నేను ఇలా చేద్దాం కొంచెం ప్రిపేర్ అవుతాం కదా, బికాస్ దిస్ ఇస్ ద సిచ్యువేషన్. ఆమె డైలాగ్స్ ఇవి, నా డైలాగ్స్ ఇవి, పక్కన వాళ్ళ డైలాగ్స్ కూడా చూసుకున్నాను నేను. నా డైలాగ్ వర్షన్ కదా, హోలిస్తే ఆవిడ ఏం చెప్తుంది అనేది మనకి ఈజీ ఉంటుందని అన్ని చూసుకునేవాడిని. సరే ఆవిడ ఇలా వర్క్ చేస్తున్నాం కాబట్టి కొంచెం అవగాహన ఉంటుంది ఆవిడ ఎలా చేస్తారనేది. మనం ఇలా చేద్దాం ప్రిపేర్ అయ్యేవాళ్ళం. అక్కడికి వెళ్ళిన తర్వాత ముందు డైలాగ్ వాళ్ళది ఉంటే వాళ్ళు మనం అనుకున్న దానికన్నా ఇంకోలా చేస్తే దానికి మనం మ్యాచ్ చేసుకుంటే ఆ కంఫర్ట్ నాకు కొంచెం ఈజీ అయింది. అది ఆ విషయం నేర్చుకుని రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గర. ఓకే, లెజెండరీ వన్ అసలు. ఓకే, సో మీరు చెప్పండి, బేసికల్ గా ఒక పెళ్లి చూపిస్తేనే ఎన్నో రకాలు కొత్త అంటే టు బి వెరీ ఫ్రాంక్ యాజ్ అన్ ఆడియన్ గా అడుగుతున్నా, ఒక పెళ్లిని చూపిస్తూ ఉంటే ఎలా చూపిస్తారంటే కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని పెడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన అదే అల్లు అర్జున్ గారిది ఒక సినిమా రిలీజ్ అయింది, 5 రోజుల పెళ్లి సాంగ్ ఉంది. అందులో ఏంటంటే ప్రతిదీ మైన్యూట్ ప్రతిదీ చూపించేవారు. ఇక్కడ చూసుకుంటే కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి మొదలు పెట్టి, నేను ఇందాక ఒక పోస్టర్ లో చూసా, అక్కడ చూసాను, లైక్ రాజేంద్ర ప్రసాద్ గారి కాళ్ళకు కూడా పారాణి పెట్టించారు. సో అంటే లైక్ వాళ్ళిద్దరూ అసలు ఎలా ఆన్ బోర్డ్కి వచ్చారు, అండ్ ఈ పర్టికులర్ ఈ సీన్ గురించి చెప్పండి. ఎలాంటి ఆన్ బోర్డ్ గురించి చెప్పాలా? రెండు చెప్పండి. ఫస్ట్ ఆన్ బోర్డ్ గురించి చెప్పండి, ఆ తర్వాత జాగ్రత్తల గురించి చెప్పండి. ఓకే, ఆన్ బోర్డ్ అంటే ఇప్పుడు అకార్డింగ్ టు ద రామ్ అలా ఉన్నాడంటే రామ్ వాళ్ళ నాన్న దశరథుడిలో ఉండాలి. ఓకే, జనరల్లీ బికాజ్ ఆ రాముడు ఎలా అయితే ఉంటాడో ఈ రామ్ కూడా అలాగే ఉంటాడు సినిమాలో. కోపం వచ్చినా అలాగే ఉంటది, బాధ వచ్చినా అలాగే ఉంటది, ప్రేమ వచ్చినా అలాగే ఉంటది, ఒక మాట ఇచ్చినా అలాగే ఉంటది. ఇది ఫస్ట్ దానికి ఆన్సర్. ఓకే ఓకే, అర్చన గారు కైకేయి ఎలా ఉండాలి అలా ఉంటారు. కైకేయి ఏడో స్టోరీ సింక్ అవుతుంది రామా. ఓకే డన్, చెప్పండి. ఓకే, చాలా స్ట్రిక్ట్. సో అది మీరు ఇందాక అడిగారు కదా రాజమండ్రి అమ్మాయి, ఇప్పుడు ఈవిడ చూస్తే తెలుస్తుంది మీకు. సో ఈవిడ రాజమండ్రి అమ్మాయి కాబట్టి నేను ఈ క్యారెక్టర్ కి ఆ గోదావరి ఒడ్డు పిల్ల పెరిగిన వాతావరణం, ఆ కలరు, ఆ టోను, ఆ ఫిజిక్, ఆ హైట్, సో అప్పటి కాలంలో ఇప్పటి కాలంలో చేయలేని పనులన్నీ అప్పటి కాలంలో వాళ్ళు చేసి ఉండే ఫిగర్. నేను వాళ్ళ లవ్ స్టోరీ చెప్పాలనుకున్నాను. ఓకే డన్. అండ్ షష్ఠపూర్తి అనగానే, షష్ఠపూర్తి అన్నది ఒక ఫెస్టివల్ అండి. అవును. ఓకే, ఫెస్టివల్ అన్నది ఇప్పుడు సంక్రాంతి ఉంది, సంక్రాంతి ఒక రోజే ఉంటది, కానీ సంక్రాంతిని మనం సెలబ్రేట్ చేసుకోవాలంటే హడావిడి 3 రోజులు 4 రోజులు ఉంటుంది. కాదండి, సంక్రాంతి మీరు బాగా సెలబ్రేట్ చేసుకోవాలి అంటే మీ దగ్గర అన్నీ ఉండాలి. మీ దగ్గర కుటుంబం ఉండాలి, మీ దగ్గర డబ్బులు ఉండాలి, ఆ సెలబ్రేట్ చేసుకునే అంత ఆనందం ఉండాలి. ఇవన్నీ ఉంటే అప్పుడు ఆ సంక్రాంతికి ఒక వాల్యూ ఉంటుంది. ఈ షష్ఠపూర్తి వెనకాతల ఇంత ఉంది. మీరు ఒక రోజు ఫెస్టివల్ పట్టుకున్నారు మీరు. ఓకే, ఎందుకు టైటిల్ షష్ఠపూర్తి అని పెట్టాలనిపించింది? అదే చెప్తున్నానండి, ఎప్పుడైనా సరే కొన్ని టైటిల్స్ మనకి ఎలా ఉండాలంటే ఒక పదంలో చెప్పేలా ఉండాలి, దానికి లెందీగా ఉండకూడదు. యాక్చువల్గా దీనికి లెందీ లాంటి టైటిల్ పెట్టాలి. ఓకే, జనరల్గా ఇప్పుడు నేను మీకు చెప్పిన ఎమోషన్ అంతా పెట్టాలంటే ఇంత పెద్ద టైటిల్ పెట్టాలి, కానీ ఇంత ఎమోషన్ రావడానికి గల కారణం ఏంటంటే వన్ థింగ్ హ్యాస్ టు బి డన్. ఓకే, నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, అబిట్ మీ కథని మేబీ ఓపెన్ చేయొచ్చేమో, ప్లాట్ ని ఓపెన్ చేయొచ్చేమో. సో బేసికల్ గా శతమానం భవతి, అవునండి, మంచి ఫిల్మ్, వేగినేని సతీష్ గారు, వెరీ గుడ్ మూవీ. అండ్ చాలా వరకు ఫ్యామిలీ ఎమోషన్స్ ని, మళ్ళీ చాలా వరకు కుటుంబాల్ని కలిపిన సినిమా అది. అవునండి, అదేంటి అని అంటే ఫ్యామిలీ మొత్తం అందరూ వచ్చిన తర్వాత ఒక షష్ఠపూర్తి కోసం పిలిపించి చేస్తారు, అండ్ అందులో ఉన్న సాంగ్ కూడా సూపర్ హిట్ అవుతుంది. సో మీ మూవీలో ఈ మ్యారేజ్ ప్లాట్ కావచ్చు, షష్ఠపూర్తి అన్న ఎపిసోడ్ కావచ్చు, ఇది ఎలా అంటే లైక్ ఫ్రమ్ ద స్టార్టింగ్ ఆఫ్ ద మూవీ నుంచి ఉంటుందా, మిడ్ ఆఫ్ ద మూవీ వస్తుందా, లేకపోతే ద మూవీ విల్ బి ఎండ్ విత్ దిస్ ఎపిసోడా? ఎంతసేపు ఉంటుంది ఈ ఎపిసోడ్? మీరు డెఫినెట్ గా దీనికి ఆన్సర్ అయితే యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ మీ 100%.
ఎలాగో నేను ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్ ఇది కూడా. బట్ స్టిల్ ఐ గివ్ యూ వన్ క్లూ. అంటే మీరు శతమానం భవత్ లాంటి గ్రేట్ ఫిల్మ్స్ లైక్ నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ తో మీరు కంపేర్ చేశారు కాబట్టి ఐ థాట్ ఆఫ్ టెలింగ్ వన్ స్మాల్ థింగ్. తల్లిదండ్రులు ప్రేమను చూపించాలనుకున్నాను నేను ఇందులో, వాళ్ళ లవ్ స్టోరీని. ఓకే. యా, సో రాజేంద్ర ప్రసాద్ గారు, అర్చన గారు విల్ లుక్ 30 years old ఇన్ ద ఫిల్మ్. ఓకే. సో 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్తాను సినిమాని. సో మీరు అనుకున్న అసలు ఆ థాట్ ఉండదు ఇది. ఓకే. యా, సో దిస్ షష్టిపూర్తి ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. అంటే ఒక పండగ వాతావరణం కోసం అందరినీ ఎమోషన్ గా పిలిచి చేసే కథ కాదు ఇది. ఓకే, బేసికల్ గా మీరు గ్లిమ్స్ రిలీజ్ చేశాను Yes, అంటున్నారు. yes. సో నాకు గ్లిమ్స్ అంటే టీజర్ లా అనిపించింది. Wow, టచ్ so వుడ్ నేను nice. చెప్తున్నాను. సో నైస్. సో దాంట్లోనే మాకు అర్థమైంది ఏంటి అని అంటే లైక్ వాళ్ళిద్దరూ కలిసి ఉండరు, విడిపోతారు అని అర్థమైంది. సో దెర్ ఇస్ సమ్ రీజన్స్ ఉండుండొచ్చు అని చెప్పి ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత మళ్ళీ అర్చన గారిని మేము ఆన్ స్క్రీన్ చూస్తున్నాం. సో ఆవిడని తీసుకోవడం గల రీజన్ ఏంటి? బికాజ్ ఈ మధ్యకాలంలో అలాంటి క్యారెక్టర్స్ చేయడానికి చాలా మంది ఉన్నారు, కంటిన్యూస్ గా ఉన్నారు. బట్ వై అర్చన గారే అని ఎందుకు అనుకున్నారు? చెప్పాను కదండి నేను, ఆ రాజేంద్ర ప్రసాద్ గారు అన్న ఆయన ఒక యాక్షన్ ఆఫ్ లైబ్రరీ ఆయన. అవును. ఆయన బుక్ లో ఏ బుక్ మనం యాక్షన్ పర్ఫార్మెన్స్ బుక్ పట్టుకున్నా అందులో ఒక ఎమోషన్ ఉంటుంది. అంతా ఈజ్ లైక్ ఏ లైబ్రరీ. హి హస్ డన్ ఆల్ ద క్యారెక్టర్స్. ఆయన చెయ్యని రోల్ అంటూ లేదు, చూడని ఏజ్ అంటూ లేదు, అన్ని చేస్తారు. కానీ ఇందులో ఏంటంటే అన్ని కలిపి ఒక దాంట్లో చెప్దాం అన్నది ఒక చిన్న సాహసం చేశాం. సో దానికి ఆపోజిట్ గా అంతే పర్ఫార్మెన్స్ ఉన్నవాడు కావాలి. అర్చన గారిని అనుకున్నారా లేకపోతే ఇంకెవరైనా? లేదు, అర్చన గారిని అనుకున్నాను. ఈవెన్ రాజేంద్ర ప్రసాద్ గారు కూడా హి ఇస్ ద ఓన్లీ వన్. మేడం మీకు ఒకే ఒక విషయం చెప్తానంటే, మీరు 5 క్వశ్చన్లకు ఒకటే సమాధానం. ఓకే. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఫస్ట్ టైం మీట్, ఫస్ట్ నరేషన్ ఓకే, ఫస్ట్ టైమే ఓకే. ఎనీ సర్ప్రైజెస్ ఆర్ దేర్ రిగార్డింగ్ అంటే లైక్ ఎనీ స్పెషల్ ఎంట్రీస్ ఆర్ గెస్ట్ అపియరెన్సెస్ ఎనీవన్? యా, అది కూడా మీరు డెఫినెట్లీ స్క్రీన్ మీద చూడాలి. ఉన్నారో లేదో చెప్పండి సార్, స్క్రీన్ మీదే చూస్తాం. స్క్రీన్ మీద చూడాలి అంటే దాని అర్థం మీరే తెలుసుకోవాలి, లౌక్యం తెలుసుకోవాలి. ఉన్నారా లేరా? స్క్రీన్ మీద చూడాలి మీరు అన్నారు. అయితే ఉన్నారయ్యా, ఉన్నారు. ఇది ఇదేది డైరెక్ట్ గా చెప్పట్లేదు. ఓకే, డన్. అండ్ మీరు చెప్పండి. సో ఒక హీరో మూవీ చేస్తున్నారు, కాన్సెప్ట్ బాగున్నా అన్ని బాగున్నా ఏంటన్నట్టు కొంతమంది ఏంటంటే డబ్ల్యూ హీరో కదా, యాక్షన్ సీక్వెన్సెస్ అన్ని ఎందుకు ఇంత ఎక్కువగా చేయడం అని అంటారు. సో మీరు చెప్పండి, యాజ్ అన్ ఆర్టిస్ట్ గా మీకు ఇందులో ఎన్ని యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి? అంటే లైక్ గోడ బద్దలైపోతుంది అలాంటి సీన్స్ ఏమైనా ఉన్నాయా? నేను కొడితే గోడ బద్దలవుద్దండి అంటే జనరల్ గా ఆస్కింగ్ అండి, చాలా మంది హీరోలు అట్లనే అస్సలు నేను అస్సలు దూరం సార్ కాబట్టి మీరు మాత్రం చెప్పండి, నేను ఆన్సర్ చెప్పను. నా పర్సనాలిటీ గోడ బద్దలు కొట్టేలా అయితే కాదు నేను. ఓకే, సో యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయండి, బట్ ఇన్ టు ద స్టోరీ ఓన్లీ. అది ఎక్కడ రిక్వైర్డ్ అండ్ అది కూడా న్యాచురల్ గా, ఇట్స్ నాట్ ఏదో అది ఎగిరిపోయింది, ఇది పడిపోయింది, అది పగిలిపోయింది అలాంటి న్యాచురల్, సాఫ్ట్ అండ్ న్యాచురల్. ఎవరు ఇన్స్పిరేషన్ యాజ్ అన్ హీరోగా? కళ్యాణ్ గారు. ఓకే. ఏ సినిమా కళ్యాణ్ గారిది, ఏ సినిమా చూసి మనం ఖుషి వా మామూలు కాదు అంటే ఎన్నిసార్లు చూస్తుంటారు ఖుషి? 25 సార్లు చూస్తుంటారు సార్. కొంచెం గట్టిగా. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అంటే వేరే లెవెల్ ఉండాలి అసలు. సో రీ రిలీజెస్ కూడా చూస్తుంటారు అనమాట. ఈ మధ్య కొంచెం తగ్గిందండి, 2-3 years 5 years నుంచి. ఎందుకంటే ఆఫ్టర్ కోవిడ్ కొంచెం. ఓకే, కోవిడ్ వచ్చి అందరినీ మార్చేసినట్టు మిమ్మల్ని కూడా మార్చేస్తున్నారు? మార్చలేదు, బట్ ఇంటూ వర్క్ ఎక్కువైపోయింది. ఓకే, యాజ్ అ ప్రొడ్యూసర్ గా ఎక్కువ ప్రెషర్ ఉంటుందా? యాజ్ అన్ ఆర్టిస్ట్ గా ఎక్కువ ప్రెషర్ ఉంటుందా? యాక్టర్ గానే ఉంటుంది. యాక్టర్ గానా? ఎందుకు? చాలా వరకు ప్రొడ్యూసర్ గా ఉంటుంది అంటారు. నిలబెట్టుకోవాలి కదండి. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు, అర్చన గారు అబ్బాయిగా నేను చేయాలి, అంత పెద్ద గొప్ప ముందు పక్కన చేయాలి, వాళ్ళతో సీన్స్ ఉంటాయి, కాంబినేషన్స్ ఉంటాయి, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా చేస్తారు అందరూ తెలిసిందే. ఎగ్జాక్ట్లీ మై నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ దట్. చెప్పండి. సో ఐ హావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ ఆల్సో కదా. ఇట్స్ అ టఫ్ థింగ్, ఇట్స్ ప్రెజరైజ్ ఉంటుంది. నా అదృష్టం బాగుంది, వాళ్ళంతా నాకు కంఫర్ట్ ఇచ్చారు కాబట్టి చాలా ఈజీగా చేసాము, చాలా చక్కగా చేసుకున్నాము. ఓకే, సో బేసికల్ గా వాళ్ళిద్దరు లెజెండరీ అండ్ లెజెండరీ యాక్టర్స్ మనకు తెలుసు. అండ్ ఒక సీన్ పక్కాగా ఉండే ఉంటుంది వీళ్ళు ముగ్గురు కాంబినేషన్ అంటే లైక్ మీరు అండ్ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఒక సీన్ ఉండే ఉంటది. అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసి డైలాగ్స్ మర్చిపోవడం కానీ, మెస్మరైజ్ అవ్వడం కానీ, అలాంటి ఎక్స్పీరియన్స్ ఏదైనా జరిగిందా మీకు? వీళ్ళిద్దరు భుజాలు కొట్టుకున్నప్పుడే నువ్వు అర్థం చేసుకోవాలి ఏం జరుగుతుందో. ఆన్సర్ చెప్తారంట. అలాంటిది ఏం లేదండి. ఉంది సార్, మీరు భుజాలు కొట్టుకున్నప్పుడే ఉంది సార్. భుజాలు కొట్టుకోవడం అంటే మీరు ఒక్క సీన్ ఉందా అని అడిగారు.
చాలా సీన్స్ ఉన్నాయి సినిమాలోనే, ఆల్మోస్ట్ సినిమా అంతా ఉంటాం అందరం. మీరు ఒక్క సీన్ అని అన్నాక అంటే అందరూ ఉంటారంటే 4 ఉంటారు సార్, 3 ఉన్న సీన్ లో ఎప్పుడైనా మర్చిపోయి అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసి అలా మెస్మరైజ్ అయిపోయింది. లేదు, వాళ్ళ పర్ఫార్మెన్సెస్ చూసి నేను అదే నా ఇందాక కూడా మీకు చెప్పా ఒక విషయం, ఆకాంక్ష గురించి అడిగినప్పుడు చెప్పాను, వీళ్ళని కూడా కలిపి చెప్పాను. వాళ్ళతో సీన్స్ వాళ్ళు చాలా చక్కగా అనుకున్న దానికన్నా ఎలా, ఇప్పుడు సార్ అంతే రాజేంద్ర ప్రసాద్ గారు ప్రతి సీన్ ఇప్పుడు చేసింది ఇంకో 10 నిమిషాల తర్వాత ఇంకో డైలాగ్ ఇచ్చింది, ఇంకో సీన్ చేస్తుంటే అందులో నేను ఊహించుకున్నది అసలు రిపీట్ ఎప్పుడు చేయలేదు, ఇంకోలానే చేస్తారు. సో నేను అక్కడ నేర్చుకుంది ఏంటి అంటే, ఆహా ఆయన చేస్తారు కదా దాన్ని బట్టి మనం రియాక్ట్ అయితే సరిపోద్ది అనే ఎక్స్పీరియన్స్ వచ్చింది. బెస్ట్ కాంప్లిమెంట్ ఫ్రమ్ రాజేంద్ర ప్రసాద్ గారు. ఆ స్క్రీన్ మీద నువ్వు నేను ఎంత చక్కగా ఉన్నావు చూడరా అన్నారు. సడన్ గా ఒక్క నిమిషం బాలయ్య బాబు కనిపించారు తెలుసా మీ వాయిస్ లో. నువ్వు నేను చూడన్నా అది కాదు నిజంగా, రిమెంబర్ అంటే నేను ఎన్ని సినిమాలు చేశాను కొత్త హీరోలతో, సీనియర్ హీరోలతో కూడా, బట్ మన ఇద్దరి చూడు ఎలా ఉంది, మన ఇద్దరం తండ్రి కొడుకుల్లో ఎలా ఉన్నాం, అచ్చం తండ్రి కొడుకుల్లో ఉన్నాం కదరా అన్నారు. మరి అర్చనమ్మ దగ్గర నుంచి? అర్చనమ్మ ఎప్పుడు నిజంగా ప్రేమిస్తారండి, చాలా చాలా కేర్ తీసుకునేవారు. ఓకే. అండ్ బేసికల్ గా ఒక మూవీ చేస్తున్నాము అని అంటే ఏదో కొత్తదనాన్ని చూపించాలి అనుకుంటారు. కొన్ని చూపించిన వాళ్ళు చూసినట్టు ఎంజాయ్ చేస్తారా? అందులో ఏదో తెలియని ఏదో ఒకటి ఎంచుతూ ఉంటారు. సో కొన్ని సినిమాలు యాజ్ అ ఫన్ వేలో చూపించిన, డీటెయిలింగ్ గా చూపించిన, మన సనాతన ధర్మంలో ఇలాంటిది లేదు, మన సనాతన ధర్మంలో అవి లేవు ఇవి లేవు, సినిమాల్లో ఇవి చూపిస్తున్నారు అని చెప్పి చాలా వరకు మూవీస్ ని నెగటివ్ గా చేసేటోళ్ళు కూడా ఉంటారు. సో మూవీలో మ్యారేజ్ గురించి చూపించినప్పుడు, షష్ఠపూర్తి గురించి చూపించినప్పుడు, ఇస్ దర్ ఎనీ పర్టికులర్ న్యూ థింగ్ మీరు చూపించింది ఇప్పటి వరకు తెలీదు చాలా మందికి ఈ విషయం, ఇలాంటిది కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది, ఒక రూల్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మంగళ స్నానం చూపించారు, అది ఉంటుంది, కొంతమందికి అది ఉండదు. సో అలా ఇంకేమైనా కొత్తగా ఏమైనా చూపించేది ఉందా? డెఫినెట్ గా అండి. అంటే ఇప్పుడు ఇదే పెళ్లిని 10 రోజులు సినిమాగా తీయచ్చు, ఇదే పెళ్లిని ఒక అరగంటలో తీయచ్చు, ఇదే పెళ్లిని ఒక 6 నిమిషాల్లో తీయచ్చు. సో నేను ఏం చేశానంటే ఇదే పెళ్లిని 6 నిమిషాల్లో చూపించాను. 6 నిమిషాలు ఒక సాంగ్. యా, బికాజ్ అదంతా రాజా గారు, తోడతరణి గారు, బికాజ్ మీకు ఆ విజువల్ వండర్ అన్నది డెఫినెట్లీ మా అదృష్టం. మ్యారేజ్ ఎపిసోడ్ బడ్జెట్ ఎంత ఉంటుంది? ఐఎమ్ ఆస్కింగ్ ఓన్లీ మ్యారేజ్ ఎపిసోడ్ బడ్జెట్. బేసిక్ గా నేను ఎక్కువ కాన్సన్ట్రేషన్ క్రియేటివ్ మీద చేస్తాను, బట్ దో ఐ విల్ సీ ద బడ్జెట్ థింగ్స్ ఆల్సో, బికాజ్ హీఈస్ మోర్ దెన్ ఎ ఫ్రెండ్ అని చెప్పాను. యా, ఇట్స్ ప్రిటీ హై సార్. చెప్పరా? అంటే ప్రిటీ హై అని చెప్పాను. మీకు ఎగ్జాక్ట్ ఫిగర్ అంటే ఇప్పుడు నేను మా అకౌంట్స్ డిపార్ట్మెంట్ కి ఫోన్ చేయాలి. సార్ చతుర్లు బాగానే, అసలు మామూలుగా కాదు. అవును, మీరేమైనా ఇట్లా కనిపించి అట్లా వెళ్ళేవి ఏమైనా కరెక్ట్? అయ్యో లేదండి అసలు. ఓకే, ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి బ్యాక్ ఆఫ్ ద మానిటర్. బ్యాక్ టు ద కెమెరా. ఓకే, సో ఇళయరాజా గారి గురించి చెప్పండి. యువర్ ఫస్ట్ ప్రాజెక్ట్ అండ్ ఇళయరాజా గారి మ్యూజిక్. అది మా అమ్మగారి పేరు పెట్టుకున్నందుకు అనుకుంటానండి. ఇట్ ఈస్ సో లక్. ఓకే, యా, బికాజ్ రాజా సార్ అనగానే జనరల్ గా చాలా మంది మీకు ఎందుకు చేస్తారు, ఆయన తెలుగు సినిమాలే చేయట్లేదు, మీరు కొత్త వాళ్ళు, నువ్వెవరో తెలీదు, హీరో కమ్ ప్రొడ్యూసర్ ఆయన తెలీదు, అసలు ఎందుకు అవుతుంది ఇది, షష్ఠపూర్తి అని పేరు పెట్టిన మాత్రాన ఇళయరాజా గారు వచ్చి చేస్తారా, ఆర్థోడాక్స్ టైటిల్ ఉన్నంత మాత్రాన వస్తారా అని. సరే, ఈయన టైప్ ఎలాంటిది అంటేనండి, నువ్వు పోరాడు ఓడిపోయినా పర్వాలేదు, పోరాడు కానీ పోరాడు. గుడ్ వన్ అండి. సో అలాంటిది నాలాంటి సోల్జర్కి అలాంటిది చెప్తే వేరేలా ఉంటుంది. సో పోరాటం అంటే నేను ఏంటంటే ఇంకా అసలు అయ్యేంత వరకు పోరాడుతూనే ఉంటాను. ఓకే, మీరేం సార్ కట్టే కొట్టే తెచ్చే టైప్ ఉన్నారు మీరు. సో ఓకే, సో అది ఎప్పుడైతే చెప్పారో వి స్టార్ట్ ట్రయింగ్ ఇట్ ఆఫ్. అంటే నా ఉద్దేశం ఏంటంటే మీరు ఏం చేయాలన్నా మీ వెనకాతలకు దమ్ము కావాలి. అంటే మీరు ప్రభాస్ ఫ్యాన్ అండి అని అడిగారు కదా, సలార్లో షాట్ ఉంటుంది, పృథ్వీరాజ్ గారు ఇలా నుంచుని ఉంటే వెనకాతల ప్రభాస్ నీడ ఉంటుంది.
దట్స్ ఇప్పుడు మీ ఎనఫ్. ఇద్దర్లో ఎవరు పృథ్వీరాజ్ మీ ఎవరు ఇష్టం, మీరు ప్రభాస్? అది ఎవరైనా అనుకోండి. అట్లెట్లా సార్ నేను చెప్తాను, ప్రతిదీ నా ఇష్టం మీద వదిలేస్తారేంటి సార్? మరి కొంచెం కొంచెం కన్సిడర్ చేయండి సార్, ఇందాక నుంచి కూర్చున్నాను. చెప్పండి సార్, ఎవరు ప్రభాస్ ఎవరు పృథ్వీరాజ్ చెప్పండి. మిమ్మల్ని ప్రభాస్ వేసుకోవాలని పృథ్వీరాజ్ ఆయన ఇందాక నుంచి స్మైలింగ్ చేస్తూనే ఉన్నారు అయ్యా. ఆయన ఎంత ప్రశాంతంగా ఉన్నారంటే మీరు మీరు కొట్టుకుసావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అన్నట్టు ఆయన కూర్చున్నారు చాలా ప్రశాంతంగా, కాలు మీద కాలేసుకొని ఈ కాలు నాదే ఈ కాలు నాదే అన్నట్టు కూర్చున్నారు ఆయన. ఓకే యా, సో మేము ట్రై చేసామండి. ఓకే ట్రై చేసిన వెంటనే బై గాడ్స్ గ్రేస్ వి గాట్ ద అపాయింట్మెంట్. సో నేను సార్ ఇద్దరం చెన్నై వెళ్ళాం, ఇద్దరం వెళ్ళాం. ఇద్దరు ఎస్, మేము ఇద్దరం వెళ్ళామండి. వెళ్ళి ఆయన ఒక టైం చెప్తారు స్పెసిఫిక్గా. సో ఒక బుక్ రెడీ చేసుకుని వెళ్ళాం. అంటే ఏం క్వశ్చన్ అడగాలి, ఇన్ కేస్ ఆయన ఒక క్వశ్చన్ వేస్తే మనకి దానికి ఎన్ని సమాధానాలు చెప్తే ఏ సమాధానం అది ఏ టోన్లో చెప్తే ఆయనకు అర్థమవుతుంది, లేదా ఆయన కోప్పడరు. బికాజ్ మాకు దొరికిందే 5-10 minutes. ఎక్కడి నుంచి వచ్చాము? హైదరాబాద్ నుంచి. ఏం కావాలి? ఆబ్వియస్లీ రాజా సార్ అంటే సినిమా. అవునా సరే, ఒక 5 minutes టైం ఇస్తాం. ఓకే. సో మేము 5 minutes అనగానే మార్నింగే చక్కగా నీట్గా కుట్టించిన బట్టలు వేసుకుని, బొట్టు పెట్టుకొని బొట్టు పెట్టుకుని, పెట్టుకున్నారా? కుట్టించిన బట్టలు బొట్టు పెట్టుకొని వెళ్ళారా? ఇది హైలైట్ మనకి, బొట్టు పెట్టుకోండి. కుట్టించిన బట్టలు బొట్టు పెట్టుకొని ఇళయరాజా గారి దగ్గరికి వెళ్ళిన హీరో అండ్ డైరెక్టర్. రోజు చేసే పని అంటే ఫస్ట్ అంటే పొద్దున అన్నారు, ఆయన ఏమన్నారు? ఉదయమే అన్నారు. ఉదయం అదే పని చేస్తాం, కుట్టించిన బట్టలు వేసుకొని బొట్టు పెట్టుకొని. సో ఆయన దగ్గరికి వెళ్ళిన వెంటనే నువ్వు అంత స్ట్రెస్ తీసుకోండి, ఈ చేసి అంత స్ట్రెస్ తీసుకో. మేము అర్థమైంది సార్, మీరు దగ్గర నుంచి అలా కూర్చున్నప్పుడే. సరే, డాన్స్ ఐటమ్ గురించి చెప్పండి. డాన్స్ నంబర్ సాంగ్స్ ఉంటాయా? డెఫినెట్ గా ఉంటాయి. రాజాగారు అంటేనే ఆ బీట్ లేకపోతే సో దెర్ ఇస్ నో కిక్ ఇన్ ఇట్. డెఫినెట్ గా డాన్స్ అయితే ఉంటుంది. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి? It's very soon, but still. Yeah, it's not very soon. I have my lineup for this. Yeah. ఎవరితో చేయాలని డ్రీమ్? నేను నా ప్రాజెక్ట్ ని చాలా డ్రీమ్ గా తీసుకుంటానండి. ఎందు గురించి అంటే ఎవరు వచ్చినా సరే నేను ఆ స్థాయిని రీచ్ అవ్వడానికి ట్రై చేస్తాను ఎప్పుడైనా. బికాజ్ ఇప్పుడు నేను సార్ కథ చెప్పినప్పుడు, ఇప్పుడు మీరు అందరూ ప్రొడ్యూసర్గా హీరోగా మీకు స్ట్రెస్ ఉంది కదా, ఏ స్ట్రెస్ ఎక్కువ ఉంది, ఏ స్ట్రెస్ తక్కువ ఉంది, సో ఇవన్నీ ఉంటాయి. సో బేసిక్గా నాకు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే నేను ఆయన హీరోగానే చూసాను. యా, దట్ ఈస్ ఐఎమ్ 100% ష్యూర్. హీరో అన్న పదం కన్నా హీస్ ఎ గుడ్ పర్ఫార్మర్, అంటే చాలా న్యాచురల్గా ఉంటుంది ఆయన. ఓకే. యా, మీరు మీ ప్రొడక్షన్ హౌస్ లో మీరు మాత్రమే హీరోగా సినిమాలు చేస్తారా? కొత్త వాళ్ళకి కూడా అవకాశాలు ఇస్తారు? ఇస్తానండి, కొత్త వాళ్ళకి కూడా అవకాశాలు ఇస్తారు. ఓకే, గుర్తుపెట్టుకోండి. మీ ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్పరా ఒకసారి, అందరూ ఇప్పుడు పిన్ చేస్తారు. మేము మాక్సిమం ఈ ఫిల్మ్ కి కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసామండి. మమ్మల్ని కూడా పిలవాల్సింది కదా సార్, మేము ఆడిషన్ పెట్టామండి. నాకు రాలేదు. బికాజ్ మాకు రాజా సార్ కూడా ఎంత పీక్ లో ఉన్న సింగర్స్ మాకు ఆయన ఇచ్చాడో అలాగే కొత్త వాళ్ళని కూడా ఇంట్రడ్యూస్ చేశారు ఆయన. ఓకే సార్, నెక్స్ట్ టైం మీ మూవీ ఏమైనా, మీ ప్రొడక్షన్ హౌస్ లో ఏమైనా మూవీ అయినా జరంతా మమ్మల్ని కూడా గుర్తుపెట్టుకోండి. తప్పకుండా నెక్స్ట్ టైం కూడా మీరే ఇంటర్వ్యూ చేయాలి మమ్మల్ని. ఏం సార్, మీరు నెక్స్ట్ టైం సినిమా తీసినప్పుడు కూడా నేను ఇక్కడే కూర్చోాలా, అటుపక్క రాకూడదా? మమ్మల్ని తీసుకోరా? ఎప్పుడు మీరు ఇప్పుడే గుర్తుపెట్టుకోండి అన్నారు కదా, సో ఆ కుర్చీ మీరు అలాగే గుర్తుంటారు అని చెప్తున్నాను. లేదు సార్, నన్ను ఇక్కడ కూర్చోమంటారా ఏంటి? నాకు తెలియగలుగుతాను. సినిమాలో అవకాశం అది సినిమాలో అవకాశం. అరే మీరు గుర్తుపెట్టుకోండి అంటే తప్పకుండా మా ఇంటర్వ్యూ చేసిన వాళ్ళందరినీ గుర్తుపెట్టుకుంటాం మేము. మమ్మల్ని మా సినిమాని ప్రమోట్ చేసిన వాళ్ళని ఇంకా గట్టిగా గుర్తుపెట్టుకుంటాం. సినిమాలో అవకాశం ఇస్తారు కదా? తప్పకుండా. మాట ఇచ్చారు, మేము మాట మీద నిలబడే వ్యక్తులు అంటే. ఇంకో పంచ్ వచ్చే లోపల మనం ఇక్కడ నుంచి పారిపోవాలన్నమాట. ఎనీవేస్, ఆల్ ది బెస్ట్ అండ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ రిలీజ్ డేట్ అండి. ఒక మంచి ప్రాజెక్ట్ తో రాబోతున్నారు. సో సూపర్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్, సో ఒరిస్సాకి అయితే వెళ్ళను, నేను ఇక్కడే ఉంటాను, హైదరాబాద్ లోనే ఉంటాను. ఎస్, సో షష్ఠపూర్తి సినిమా అతి తొందరలో మన ముందుకు రాబోతుంది. అందరూ థియేటర్స్ కి వెళ్ళి చూసి ఎలా ఉంది ఏంటి అనేది కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి. అప్పటి వరకు కీప్ వాచింగ్ హెగా మీడియా.